మామూలు ఛానల్లో వస్తుంది పాటలు వస్తాను వచ్చారు. దయచేసి మిగతా వాళ్ళందరూ గమనించాలి. దసరా కమిటీ సభ్యులు, సంఘం సభ్యులు తప్ప మిగతా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. जय संगीत நினைக்கிறேன் ఓకే సార్. మేడం సైడ్ నా ఒక సైడ్ నా సతీష్ అన్న సైడ్ సైడ్ నీట్గా ha 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 ha
सत्यो दानं प्रपद्यामि सत्यो जातादपि नमो नमः शवे वेदाति भवे भवत्तमाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः ज्येष्ठाय नमो रुद्राय नमस्काराय नमस्कारणाय नमो भद्रगणाय नमो भद्राय नमो भद्रगणाय एकदा ब्रह्मा उपारति निरते भजनमानः जगदम्ब विष्णुपार्वती भगवे कन्यका परमेश्वरी ఈరోజు కడప నగరంలో మహాశక్తివంతులైనటువంటి కన్యకా పరమేశ్వర అమ్మగారి దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజైనటువంటి అలంకరణ అన్నపూర్ణాదేవి అమ్మవారిని దర్శించుకొని ఆమె అనుగ్రహం ఈ కడప నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఆయురి ఆరోగ్యాలు ప్రసాదించి సుఖశాంతులతో అందరూ బాగుండాలి. కడప నియోజకవర్గంలోని ప్రజలంతా సంతోషంగా మరి ఈ దసరా పండుగను జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు అందరికీ అంది ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలు చేసి మరి మంచినీరు, పైర్లకు కావాల్సినటువంటి నీరు, అన్ని రోగాల నుంచి పైర్లు బయటపడి రైతాంగం, కూలీలు అందరూ కూడా మా ఆర్యవైశ్యుల సంఘం వారు అందరూ పేరు పేరున అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కడప నగరానికి సంబంధించినటువంటి అమ్మవారిశాల కమిటీ పెద్దలు, ఉత్సవ కమిటీ పెద్దలు, అనేక శాఖలకు సంబంధించినటువంటి ఆర్య వైశ్య సంఘానికి సంబంధించినటువంటి పెద్దలంతా మమ్మల్ని ఎంతో ఆదరించి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని పాలుపంచుకొని అమ్మవారి ఆశీస్సులు మాకు ప్రసాదించి ఈ మా ఆర్య వైశ్య సంఘం తరపున మీరంతా బాగుండాలి అని కోరుకున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మన కడప నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా సుఖ సంతోషాలతో తులతూగాలని, అలాగే మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా చల్లగా తల్లి చూడాలని నేను అమ్మని ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మ శోభాయమానంగా ఎంతో చక్కగా ఉంది, చూడడానికి కన్నుల విందుగా ఉంది.
ఇక్కడ ఉన్న ధర్మకర్తల మండలి సంబంధించిన ఈ టెంపుల్కు సంబంధించి మెయింటైన్ చేసే అన్న వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి వాళ్ళందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నా కూడా ఇంత జనాన్ని కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ మేనేజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అది తీర్థప్రసాదాలు కానివ్వండి, దర్శన భాగ్యం కానివ్వండి, అన్నీ కూడా అందరికీ అందేలాగా ప్రతి ఒక్కరూ సమానం అనేలాగా ఇక్కడ అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తున్నాయి. ఇక్కడ ధర్మకర్తల మండలికి సంబంధించిన ప్రతి ఒక్కరికి అన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ అమ్మవారు ఎంతో విశిష్ట కలిగిన తల్లి, అమ్మ కోరుకున్న కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి ఇక్కడ జనం కూడా ఎంతోమంది తండోపతండాలుగా విపరీతంగా వస్తూ ఉన్నారు. ఈ నవరాత్రుల రోజులు అన్నీ కూడా ఇక్కడ చక్కగా అన్ని అభిషేకాలు కానీ, అన్ని పూజలు కానీ, అన్ని చక్కగా హోమాలు అన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ గుడికి సంబంధించి ట్రస్టు చాలా చక్కగా వాళ్ళ సేవను అందిస్తూ ఉంది. పేద విద్యార్థులకు ఒక కల్పవల్లిగా ఈ ధర్మకర్తల మండలికి సంబంధించి డొనేషన్లు కూడా ఇక్కడ బిడ్డలకు చదువులకు అందిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఎవరైనా బీద వాళ్ళు వివాహం చేసుకోవాలన్నా, ఏదైనా శుభకార్యాలు జరిగించాలన్నా ఈ అమ్మవారి శాలలో ఉచితంగా వారికి సదుపాయాలు కలిగించడమే కాకుండా ఇక్కడున్న అందరూ కూడా వారికి భోజన వసతులు అన్నీ కల్పిస్తూ ఉన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేది ఎక్కడా జరగవు, ఈ గుళ్ళో చాలా చక్కగా జరుగుతాయి కాబట్టి ప్రజలు కూడా ఎంతో విశ్వాసంతో ఉన్నారు. అమ్మ ఈ 9 రోజులు చాలా దీక్షతో ఉంటారు. ఈ దీక్ష అయిన తర్వాత మళ్ళీ అమ్మ మన రూపంలోకి వస్తారు. సో కడప ప్రజలందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలని అమ్మని కోరుకుంటున్నాను. జై వాసవాంబ, జై జై వాసవాంబ. ఈరోజు నవరాత్రుల్లో 3 రోజు అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నపూర్ణాదేవి అలంకారం అంటే ఒక అమ్మ గుర్తుకొస్తుంది. అమ్మ అంటే చల్లని చూపులు, పాడి పంటలు సుశాలంగా బాగా పండించే వర్షాలతో కురిపించే అమ్మ అన్నపూర్ణాదేవి. ఆకలి అనే వారికి ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారు దర్శించుకొని ఆమె దీవెని తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రోజు చాలా మంది విరివిగా వచ్చి పాల్గొంటున్నారు. అదేవిధంగా మన కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, అట్లే పొలిటి బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి గారు, లక్ష్మీరెడ్డి గారు వాళ్ళ వచ్చి అమ్మవారిని దర్శించుకొని చాలా సంతోషంగా వెళ్ళారు. అమ్మ గురించి చాలా గొప్పగా కూడా చెప్పారు. ఈ అమ్మ చాలా పవిత్రమైన అమ్మ, తర్వాత ఈమె చాలా కోరికలు తీరుస్తుంది అని చెప్పడంతో మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా అమ్మ నమ్మకం అనేది మాకు చాలా నమ్మకం చాలా నుంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇంకా రాను ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చాలా విరివిగా తీసుకెళ్ళిపోతున్నాము ముందుకు. అలాగే రేపు గజలక్ష్మీదేవి అలంకారం. గజలక్ష్మీదేవి అలంకారం అంటే అమ్మ కరెన్సీ నోట్లతో చేసి చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అందులో సండే కాబట్టి చాలా మంది భక్తాదులు వస్తారని దాని విధంగా మేము ఏర్పాటు కూడా బాగా చేశాము. ప్రసాదాలు కానీ, వాటర్ కానీ, క్యూ లైన్ కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి బాగా దర్శనభాగ్యం కలగాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి.